పెద్ద ఆయన వెనకే ఉన్నాడు చూసుకో. మీరిద్దరూ నాకు బాగా సపోర్టివ్ ఉండే. ఓకే సార్. మావయ్య, నేను మీకు చెప్పిన దాని గురించి ఆలోచించారా? ఆలోచించాను రా. ఏం ఆలోచించావు? నాకు నా కూతురికి లైఫ్నిచ్చిన ఆయనతో లంచం తీసుకోమని చెప్తే ఏం బాగుంటుంది? నేను మీ అల్లుడిని ప్రతి షాప్కి వెళ్ళి చేయి చాచమని చెప్పడం లేదు. పట్టాభి అన్నాడంటే చాలు, ఇవ్వాల్సిన వాళ్ళు ఇల్లు వెతుకుని వచ్చి ఇచ్చెళ్తారు. వేలుగారు తలుచుకుంటే పట్టాభి గారిని కోటీశ్వరుని చేయగలడు. మామా మేము ప్రతిరోజు చూస్తూనే ఉన్నాంగా. ఏది ఏమైనా ఆయన ఒక లక్ష్యంతో ఉన్నప్పుడు. ఏంటి మావా లక్ష్యం అంటావు? హెల్త్ ఇన్స్పెక్టర్ పెరిగి ఏమైనా ప్రెసిడెంట్ అవుతాడా? నేను గత 15 సంవత్సరాల నుంచి ఈ పని చేస్తూ ఉన్నా. బాగా రెచ్చుకుంటారా? వరదరాజు నాయుడు డీల్ చేస్తే చాలా కరెక్ట్. ఆయనలా ఎవ్వరూ డీల్ చేయలేరు. నువ్వు కూడా చెప్పు. అవును సార్, ఆయన డీల్ చేశారంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. డీలింగ్ అంటే డీలింగ్. ఏంట్రా ఇది? డీలింగ్ మీరేగా సపోర్ట్ చేయమని చెప్పారు. ఇలా ఓవర్గా చేయమని చెప్పానా? మీరు పాతకాలం మర్చిపోయారా మావా? రే సుకుమార్ సార్, ఒకప్పుడు నేను నిక్కర వేసుకుని ఉన్న రోజుల్లో మా మామ ఎలా వచ్చి దిగేవారో తెలుసా? మహారాజుకు కూడా అంత తేజస్ ఉండేది కాదురా. తిరువనంతపురం మట్టిలో మళ్ళీ అలా ఒక రౌండ్ రావాలిగా మామ. ఏంటి బిగుసుకుపోయారు? ఇదివరకట్లాగా రామన్ యజమాన్ అనే పేరు మళ్ళీ వినాలని మీకు లేదా మామ? ఏంటి అంటే అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది, దాన్ని ఫుల్గా వాడేసుకోండి. మిమ్మల్ని అవకాశం వెతుక్కుంటూ వచ్చింది, దాన్ని ఫుల్గా వాడుకోండి. ఏది ఏమైనా ఆయన ఒక లక్ష్యంతో ఉన్నప్పుడు. ఈ ప్లాన్ పనిచేస్తుందంటారా? మనకి డబ్బులు అవన్నీ వస్తాయంటారా? ఒకప్పుడు కట్టలు డబ్బుతో బాగా ఎంజాయ్ చేసిన మనుషుడు ఆయన. ఆ ముసలోడి మనసు నేను మారుస్తాను చూడు. ఆయన మనసు మారేలోపు మీరు రిటైర్ అయ్యేటట్టున్నారు. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. వెల్కమ్ టు రుచి. ఈ రోజు మన ఎపిసోడ్లో ఒక స్పెషాలిటీ ఉంది. ఏమిటా స్పెషాలిటీ అని మీరందరూ అడగచ్చు. ఇంతవరకు మీరు సిటీ వంటలు మాత్రమే చూశారు, కానీ ఇవాళ మన సంప్రదాయపు వంటలు నేర్పడానికి వస్తున్నారు వినీత పట్టాభిరామ్. ఆల్ ది బెస్ట్ వినీత. అందరికీ నమస్కారం. నేను మీకు సాంప్రదాయ పద్ధతిలో ఏదో ఒక డిష్ నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తా. వినీత, నువ్వెందుకు హెయిర్ కట్ చేయించుకున్నావు? హెయిర్ డ్రెస్సర్ ఇదే చాలా బాగుందని చెప్పారు. ఛానల్లో అందరికి ఇదే బాగా నచ్చింది. బాగుంది కదా? తేలినట్టుంది గుండె పేలినట్టుంది పట్టు మీద. సార్, మీ వైఫ్ టీవీలో అదరగొడుతున్నారు. మామ కూతురు అలాగే అదరగొడుతుంది. తను వంట చేయడంలో చాలా కిలాడి తెలుసా? ఈ స్వామి మోహన్ చూస్తుంటే చాలా అప్సెట్ అయినట్టు బాగా డిస్టర్బ్ గా ఉన్నాడు. ఇంకా ఎన్ని చూస్తాడో చూడు. తను విను రెస్టారెంట్, అది సిటీ సెంటర్ లో. మామ రెచ్చిపోతున్నారు. దానికి నా అల్లుడు ఒప్పుకుంటాడా? నేను ఒప్పుకోను. దానికి అవసరం కూడా లేదు. మాకు అవసరం లేదు, కానీ అలా చేస్తే ఏంటి ప్రాబ్లం? ఏమా, ఫస్ట్ నైట్ లో సమానత్వం అని చెప్తే చాలదు, లైఫ్ లో అది ఫాలో చేయాలి. వినీత, నేను చెప్పేది విను. మనకి హోటల్స్ అవి వద్దు. హోటల్ విషయంలో ఎటువంటి మార్పు లేదు. అది కాదే, నా మాట విను. ముందు ఫాస్ట్ గా పని చేయండి. రామన్ ఓనర్ గారి రీఎంట్రీ అంతే. పెద్ద కుటుంబంలో పుట్టిన వాళ్ళలో ఆ హుందాతనం ఉంటుంది. షేవ్ చేసి చొక్కా మార్చగానే మనిషి మారిపోయాడు. మీ అల్లుడు చాలా తప్పు చేసేశారు. అట్లీస్ట్ జనం కోసం అయినా ఓపెనింగ్ సెరమనీకి రావాలిగా. ఈర్ష్య సార్. ఇప్పుడు పట్టాభి గారి పేరు వినీత గారి వల్ల నిలబడింది, అంతే సార్. ఇదిగో, నువ్వు చెప్పడం పూర్తి చేయలేదు. ఇదిగో 100. హలో హలో,
సార్ నేను మీతో ఒక అర్జెంట్ విషయం మాట్లాడాలి. ఏమైంది? చెక్ పోస్ట్ దాటి వస్తున్న లారీల్లో ఉన్న కోళ్లన్నీ కూడా భారీ జబ్బున పడి చనిపోయి ఉన్నాయి. అందులో 3 వేరే చోటుకు వెళ్తున్నాయి. 4 లారీలేమో మీ దగ్గరకు వస్తున్నాయి, మిగిలిన 3 లారీలు నా ఏరియాలోకి వస్తున్నాయి. ఓ నా ఏరియా మొత్తం క్లియర్ చేసేసాను. మీరు వెంటనే వచ్చి తీరాలి. హోల్సేల్, రిటైల్ అన్ని మీరు సర్చ్ చేయాలి. ఫార్మాలిన్ అనే భయంకరమైన కెమికల్ ని అందులో కలిపారు సార్. అది తింటే ఖచ్చితంగా చావాల్సిందే సార్. ఈ చావు పుట్టుకలన్నీ దేవుడేగా నిర్ణయిస్తారు. ఎవరు టైం అయిపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. అందువల్ల మనం ఊరికినే కంగారు పడడం వల్ల ఏంటి ప్రయోజనం? సార్ ఇదేం జోక్ కాదు. ఇప్పుడైనా మీరు సీరియస్ స్టెప్ తీసుకోకపోతే. స్వామి మీరు నా క్లాస్ పేక్కండి, ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఏమంటున్నాడ్రా? ఏం లేదు డ్యూటీలో ఉన్నాడంట. రారా పోదాం.